హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీమ రుచులు. ఈరోజు మన వీడియోలో శనగలతో చాట్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం బయట బఠానీ చాట్ తింటాం కదండి, అదేవిధంగా శనగలతో చేసింది ఇంకా బాగుంటుంది. అలాగే ఇదే చాట్తో మరమరాలు మిక్చర్ కూడా చూపిస్తున్నాను. రెండు కూడా చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. శనగల చాట్కి 1 కప్పు శనగలు తీసుకున్నాను. మనకి ఈ శనగలు అయితేనే బాగుంటాయండి, కాబూలీ శనగల కంటే కూడా. ఇందులో తగినన్ని నీళ్లు పోసి నైట్ నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానుతాయి. శనగలు ఇలా ఎక్కువసేపు నానబెట్టుకున్నారనుకోండి, బాగా ఉడుకుతాయి, మెత్తగా ఉడుకుతాయి. లేదంటే సరిగ్గా ఉడకవు, ఎన్ని విజిల్స్ రానిచ్చినా. అలాగే శనగలు పండగలప్పుడు కానీ పేరెంట్గానికి కానీ నానబెడతాం కదండి, అప్పుడు కొంచెం పసుపు వేసి నానబెట్టండి. శనగల రంగు చాలా బాగుంటుంది. ఇది మరుసటి రోజు అండి, మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి 2-3 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇవి ఉడికించుకుందాం. కుక్కర్లో వేసుకోవాలి. ఒక పెద్ద బంగాళదుంప తీసుకున్నానండి. చూడండి, ఈ సైజు బంగాళదుంప ఒకటైతే సరిపోతుంది. ఒకవేళ చిన్నవనుకోండి 2 బంగాళదుంపలు తీసుకోవచ్చు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 8-9 విజిల్స్ అన్నా రానివ్వాలి. ఎందుకంటే శనగలు బాగా ఉడకాలి కాబట్టి. నేను 9 విజిల్స్ రానిచ్చానండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, ఇవి ఇలా ఉడికినాయి. ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే చాట్ బాగుంటుంది. ఇవి ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు బంగాళదుంపని పైన పొట్టు తీసుకొని ఏదైనా మ్యాషర్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి, లేదా చేత్తో అయినా మెదుపుకోవచ్చు. మీరు ఇదే విధంగా శనగలకు బదులుగా బఠానీతో కూడా చేసుకోవచ్చు. కానీ బఠానీతో మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా బయట. ఒకసారి ఇలా శనగలతో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. బంగాళదుంపను మెదుపుకున్నాక ఇప్పుడు శనగలను కూడా సగం శనగల వరకు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. సగం శనగలు పక్కన పెట్టుకోవాలి. ఇంకా నీళ్లు కానీ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే గ్రేవీలా ఉండి చాట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదండి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా సగం వరకు వేగాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. చిన్న టమాటోలు 2 తీసుకున్నాను. టమాటో ముక్కలు ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న శనగలు, మిక్సీ పట్టుకున్న శనగలు, అలాగే బంగాళదుంపని మెదుపుకొని ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ గరం మసాలా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. 1/2 స్పూన్ చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే చాట్ ఫ్లేవర్ అనేది రావాలి కాబట్టి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయి. ఇలా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. పల్చగా ఉందనుకోకండి, ఇదంతా ఉడికి చిక్కబడుతుంది. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మంట మాత్రం పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. అలాగే మనకి చాట్ క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా చిక్కగా ఉండాల్సిన అవసరం ఉండదు. మనకి చాట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. మీరు ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నారనుకోండి, పిల్లలు వచ్చాక మళ్ళీ ఒకసారి వేడి చేసి అయినా ఇవ్వచ్చు. అంతగా చిక్కబడింది అనుకుంటే కొంచెం నీళ్ళు పోసి వేడి చేసుకోవచ్చు. చాట్కి పైన వేసుకోవడానికి అంటే టాపింగ్ లాగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, నిమ్మకాయ, అలాగే కార్న్ఫ్లెక్స్ అయితే బాగుంటుందండి, సన్న కారపూస కంటే కూడా.
చాట్ ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాక ముందుగా కొంచెం నిమ్మరసం, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. లైట్గా మిక్స్ చేసుకొని అప్పుడు తింటే వేడివేడిగా భలే ఉంటుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇంతేనండి, శనగలతో చాట్ తయారైంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇదే చాట్తో మరమరాలు మిక్చర్ చేసుకోవచ్చు. ఈ మరమరాలు మిక్చర్ మా సైడ్ చాలా ఫేమస్ అండి. ముందుగా మరమరాలు, చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, చిన్న టమాటో ఒకటి తీసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ ఒకటి, కొంచెం కొత్తిమీర, 1 కప్పు కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. అలాగే చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం చాట్ వేస్తున్నాం కాబట్టి. అంతగా మీకు ఉప్పు కారం తక్కువైంది అనుకోండి తర్వాత వేసుకోవచ్చు. 1 గరిటె వరకు మనం చేసుకున్న చాట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం పిండి కలుపుకోవాలి. బయట అయితే బఠానీ చాట్ వేసి చేస్తారండి, మనం చేసింది శనగల చాట్ కాబట్టి ఇది వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది మిక్చర్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీకు చాట్ మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే ఈ మరమరాలు మిక్చర్ చేసుకోవచ్చు. ఇలాగా ఇందులో ఒకటి తక్కువైంది, అది వేరుశెనగ గుళ్ళు. బయట మనకి వేరుశెనగ గుళ్ళు వేస్తారు, ఒకటి మిరపకాయ బజ్జీని కట్ చేసి కూడా వేస్తారు. ఆ 2 వేస్తే సేమ్ బయట మిక్చర్లానే ఉంటుంది. ఇంతేనండి, మరమరాలు మిక్చర్ తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.